హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 6th ఎపిసోడ్‌ని చూద్దాము. రండి డైరెక్ట్‌గా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే కజిన్ యున్బాని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే, కియాన్ వాళ్ళ అక్క తన చెల్లితో కలిసి ఈ యున్బా ఎక్కడికెళ్ళిందో ఏమో అనేసి కజిన్ వెనకాలే ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంది. తను ఎక్కడికెళ్తే మనకేంటి అని కియాన్ అడుగుతూ ఉంటే, నువ్వు కామ్‌గా నాతో రా అనేసి కియాన్‌ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో మన హీరోయిన్ ఆ రెస్టారెంట్‌లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే, హీరో పక్కనే కూర్చొని అదంతా చూస్తూ ఉన్నాడు. మాస్టర్, ఈ స్వీట్ తీసుకోండి అని ఇస్తూ ఉంటే, లేదు నాకొద్దని హీరో అంటూ ఉన్నాడు. ఇదంతా మిమ్మల్ని యూజ్ చేసి సంపాదించిన డబ్బులే. నిజంగానే మీకు ఈ స్వీట్ వద్దా అని అడుగుతూ ఉంటే, అది విని హీరోకి కోపం వస్తూ ఉంది. సరే సరే మీరేం కోప్పడకండి. నాకొక ముఖ్యమైన పనొకటుంది. మీరు కాసేపు ఇక్కడే వెయిట్ చేయండి అనేసి యున్బా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇక అదే సమయంలో మన హీరోకి కూడా వాళ్ళ అసిస్టెంట్ దగ్గర నుండి సిగ్నల్ వస్తూ ఉంది. హీరో వెంటనే కాస్త పక్కకెళ్ళి మాట్లాడుతున్నాడు. మాస్టర్, మీరెక్కడున్నారు? ఊరంతా మీకోసమే వెతుకుతున్నారు అని అసిస్టెంట్ అంటూ ఉంటే, నాకేం ప్రాబ్లం లేదు, నేను బాగానే ఉన్నాను, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అనేసి తన హీరోయిన్‌ని ముద్దు పెట్టుకున్న మ్యాటర్ గురించి చెప్తూ ఉన్నాడు. నువ్వు అన్నట్టుగానే నేను చేసేశాను, కానీ ఆ సోల్ ఫ్రూట్ ఇంకా నాకు దొరకలేదు అని హీరో అంటూ ఉన్నాడు. అసలు మీరేం చేశారో క్లియర్‌గా నాకు చెప్పండి అని అసిస్టెంట్ అడుగుతూ ఉన్నాడు. అంతలో అక్కడ ఇద్దరు లవర్స్ ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళని అసిస్టెంట్‌కి చూపిస్తున్నాడు. మాస్టర్, ఇలా చేస్తే మీ మధ్య ప్రేమ ఉన్నట్టు కాదు, మీరు ఇంకా చాలా నేర్చుకోవాలి అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో సూహెడ్ దగ్గరికి అసిస్టెంట్ వచ్చి, మాస్టర్, యున్బా ఇంట్లో నుండి పారిపోయిందంట అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా ఆ మ్యాజిక్ స్టోన్ ని ఒక ఆవిడ దగ్గర చూపిస్తూ, మీకు ఆ మూన్ మౌంటైన్ గురించి చాలా తెలుసు కదా, మీరు కాస్త ఈ మ్యాజిక్ స్టోన్ గురించి నాకు చెప్పండి అని అడుగుతూ ఉంటే, మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీరే డైరెక్ట్ గా మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంది. కానీ అక్కడికి వెళ్ళి నేను ఎవరిని మీట్ అవ్వాలి అని యున్బా అడుగుతూ ఉంటే, నేను మీకు ఇంతవరకే చెప్పగలను, ఒకవేళ మీ ప్లేస్ లో నేనుంటే అంత దూరం వెళ్ళాలనుకోను అని ఆవిడ అంటూ ఉంది. అది విని యున్బా ఏమో, అంకుల్ సూ కూడా మూన్ మౌంటైన్ దగ్గరికి వెళ్తున్నట్టుగా అన్నారు కదా, ఇంతకీ ఆ మూన్ మౌంటైన్ ఎక్కడుంది అని ఆలోచిస్తూ, సరే అదంతా నేను చూసుకుంటాను, థ్యాంక్స్ అని చెప్పేసి యున్బా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. యున్బా వెళ్ళిన తర్వాత ఆ విలన్ ఆంటీ అక్కడికి వస్తూ ఉంటే, ఆవిడ ఆంటీని విష్ చేస్తూ ఉంది. హీరో ఏమో డాన్స్ చూస్తూ కూర్చొని ఉంటే అక్కడికి యున్బా వస్తూ ఉంది. డాన్స్ ఎంజాయ్ చేస్తున్న మన హీరోని చూస్తూ, ఇతను నిజంగానే ఈ డాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడా, లేక ఇదంతా నా కర్మ తప్పదు అన్నట్టు కూర్చొని ఉన్నాడా, సరే ఏదో ఒకట్లే, మన పని పూర్తయ్యేంత వరకు ఇతను ఇక్కడ ఉండడమే మేలు అని అనుకుంటూ యున్బా ఆ మ్యాజిక్ స్టోన్ గురించి తెలుసుకోవడం కోసం ఎక్కడికో వెళ్తూ ఉంది. అప్పుడు ఎదురుగా హీరో వచ్చి నిలబడుకుని ఉన్నాడు. మనం ఇక్కడికి వచ్చి చాలా సేపు అయింది, మనం ఇంటికి వెళ్దామా అని హీరో అడుగుతూ ఉంటే, లేదు నేను రాను అని యున్బా అంటూ ఉంది. నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది నేనే, కాబట్టి నేను ఇంటికి జాగ్రత్తగా చేర్చాల్సిన బాధ్యత నాదే అని అంటూ ఉంటే, అంతలో హీరోయిన్ హీరోని అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ మన హీరో ఈజీగా తనని లాక్ చేసేస్తున్నాడు. నా మనసులో 100 ప్రశ్నలు సమాధానం లేక మిగిలిపోయి ఉన్నాయి, వాటన్నిటిని నేనే కనుక్కోవాలి, కాబట్టి నేను మీతో ఇంటికి రాలేను అని యున్బా అంటూ ఉంది. అంతలో యున్బాని వెతుక్కుంటూ గార్డ్స్ అక్కడికి వస్తూ ఉన్నారు. అది చూసి హీరో వెంటనే యున్బా చెయ్యి పట్టుకుని తనని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అంతలో యున్బా వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి యున్బా కోసం వెతుకుతూ ఉన్నారు. హీరో యున్బాని ఒక అడవిలోకి తీసుకుని వచ్చి, ప్రస్తుతానికి మనం ఇప్పుడు సేఫ్ గానే ఉన్నామని అంటూ ఉన్నాడు. ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండడం చూసేసి ఇద్దరు చేతులు వదిలేస్తున్నారు. మాస్టర్, మీరు సడన్ గా నాకెందుకు హెల్ప్ చేశారు అని అడుగుతూ ఉంటే, నువ్వే కదా నీ ప్రశ్నకి సమాధానం కావాలని అడుగుతున్నావు, సరే మనం దాని గురించి వెతకడం ఎక్కడి నుండి మొదలు పెట్టాలో నువ్వే చెప్పు అని హీరో అడుగుతూ ఉంటే, అది విని యున్బాకి లోపల కాస్త హ్యాపీగానే ఉంది. కానీ బయటకు మాత్రము, మీరు నాకు సహాయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, దీని తర్వాత ఏం చేయాలో అదంతా నేను చూసుకుంటాను అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఆమె డ్రెస్ ముళ్ళులో చిక్కుకొని కాస్త చెరిగిపోతూ ఉంది. నాన్న గ్రూప్ కూడా వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి వస్తున్నారు. మాస్టర్, వాళ్ళు ఈ అడవిలోకి వెళ్ళుంటే వాళ్ళని మనం వెతికి పట్టుకోవడం చాలా కష్టమవుతుంది అనేసి వాళ్ళని వెతకడం కోసము అడవి లోపలికి వెళ్తూ ఉన్నారు. 2 అడుగులు వేయగానే కజిన్ ఏమో కాలు జారి కింద పడిపోతున్నాడు. అది చూసి కియాన్ పక్కపక్క నవ్వుతూ ఉంది. నవ్వడం పూర్తయిందా, నీకు నోరు నొప్పిగా లేదా అని కజిన్ అడుగుతూ ఉంటే, నీలాంటి వాడు మా ఇంట్లో ఉంటే నేను ప్రతిరోజు ఇలానే నవ్వుకుంటాను, నువ్వు ఒక కామెడీ పీస్వి అని అంటూ ఉంది. ఇక అదే సమయంలో కియాన్ వాళ్ళ అక్క ఆ చెరిగిపోయిన డ్రెస్ ముక్కను తీసుకుని చెల్లి దగ్గరికి వచ్చి, నువ్వు బాగా అలసిపోయినట్టు ఉన్నావు, పైగా అతని కాళ్ళకు కూడా కాస్త దెబ్బలు తగులున్నాయి, కాబట్టి నువ్వు ఇక్కడే ఉండి అతన్ని జాగ్రత్తగా చూసుకో అని అంటూ ఉంటే, ఏంటి, ఆ పనికిరాని వాడిని నేను చూసుకోవాలా అని అరుస్తూ ఉంది. ఇక అంతలో కజిన్ అక్కడికి వస్తున్నాడు. నన్ను పనికిరాని వాడని అంటావా అనేసి కియాన్ని కొట్టేసి అతను అక్కడి నుండి పారిపోతూ ఉన్నాడు. ఇక అదే సమయంలో ఒక మాస్క్ వేసుకున్న అతను అక్కడికి వచ్చి కియాన్ వాళ్ళ అక్కని మీట్ అవుతున్నాడు. ఈ ప్లేస్ అంతా బాగా వెతికేశాను, కానీ యున్బై ఎక్కడా
కనిపించడం లేదని అంటూ ఉన్నాడు. తను పారిపోవాలని అనుకుంటే తనని వెతికి పట్టుకోవడం చాలా కష్టమని కియాన్ అంటూ ఉంది. అతను మరెవరో కాదు, క్యూ హెడ్ వాళ్ళ అసిస్టెంట్. మనం ఎలా అయినా యున్బాని కనిపెట్టి తీరాలని అతను అంటూ ఉంటే మా నాన్న యున్బాని ఎందుకు అంతగా వెతుకుతున్నాడు అని కియాన్ వాళ్ళ అక్క అడుగుతూ ఉంది. అతను సమాధానం ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉంటూ ఉంటే సరే ఓకే, నేను మిమ్మల్ని ఇంకేం అడగను అని అంటూ ఉంది. మాస్టర్స్ చెప్పింది చేయడమే మన పని అని అంటూ ఉన్నాడు. సరే సరే, నాకేమైనా సమాచారం దొరికితే నేను మీకు వెంటనే చెప్తాను అనేసి కియాన్ వాళ్ళ అక్క అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్క నిమిషం, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని అతను అంటూ ఉన్నాడు. ఇక్కడేమో మన హీరోయిన్ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మన హీరో ఇన్బా వెనకాలే వెళ్తూ ఉన్నాడు. మాస్టర్, మీరెందుకు నన్ను ఫాలో చేసుకుంటూ నా వెనకాలే వస్తున్నారు అని అడుగుతూ హీరో సమాధానం చెప్పేలోపే నాకు తెలుసు మీరు ఏదో ఒక కారణం లేకుండా నా వెనకాల రారు, కానీ మీకు నాకు అస్సలు సెట్ కాదు, కాబట్టి మీ దారి మీరు చూసుకోండి, అలానే నా దారి నేను చూసుకుంటాను అని అంటూ ఉంది. ఇక అదే సమయంలో కియాన్ వాళ్ళ అక్క అక్కడికి వస్తూ ఉంది. అది చూసి యున్బా మన హీరో చెయ్యి పట్టుకుని అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉంది. వాళ్ళ వెనకాలే నాన్న వాళ్ళ గ్యాంగ్ కూడా యున్బాని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ విలన్ లేడీ కూడా అక్కడే ఉన్నట్టు ఉంది. ఆవిడ యున్బా వాళ్ళ నాన్నని చూస్తూ వీటన్నిటికీ నువ్వు ఒకరోజు ఖచ్చితంగా బాధపడతావని అంటూ ఉంది. అంతలో ఏదో పాయిజన్ గ్యాస్ స్ప్రెడ్ అయ్యి అక్కడున్న వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు. త్వరగా వీళ్ళందరినీ కాపాడి బయటకు తీసుకుని వెళ్ళండి అని నాన్న అంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక లేడీ అటువైపుగా ఎగిరిపోవడాన్ని గమనిస్తున్నాడు. ఇది ఆమెనేనా అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో పరుగులు తీస్తున్న మన యున్బాని కియాన్ వాళ్ళ అక్క పట్టుకుంటూ ఉంది. ఎందుకు ఇలా పరుగులు తీస్తున్నావు అని కియాన్ వాళ్ళ అక్క అడుగుతూ ఉంటే మీరు నన్ను తరుముకుంటూ వస్తూ ఉంటే పరిగెత్తకుండా ఉండడానికి నేనేమైనా తెలివి తక్కువదన్నా, నువ్వు నన్ను మా నాన్న దగ్గర పట్టించడం కోసమే కదా ఇక్కడికి వచ్చావు అని యున్బా అడుగుతూ ఉంటే లేదు అని అక్క అంటూ ఉంది. మీ నాన్న నిన్ను ఇంట్లో అలా బంధించి ఉంచడం నాకు కూడా నచ్చలేదు అని అంటూ ఉంటే అలా అయితే వాళ్ళతో కలిసి నన్నెందుకు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు అని యున్బా అడుగుతూ ఉంది. దానికి కియాన్ వాళ్ళ అక్క మన హీరోని చూస్తూ సిగ్గుపడుతూ ఉంది. అంతలో హీరో ఏదో తప్పుంది అని అంటూ ఉంటే లేదు, నేను మేకప్ అంతా బానే వేసుకుని వచ్చాను కదా అని అక్క అంటూ ఉంది. కానీ మన హీరో చెప్పింది ఆ ఫారెస్ట్ గురించి, ఇక్కడ ఏదో పాయిజన్ స్ప్రెడ్ అవుతూ ఉంది, మనం త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని హీరో అంటూ ఉన్నాడు. అది విని ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతూ ఉన్నారు. ఇక అదే సమయంలో కియాన్ ఏమో మా అక్క ఇక్కడ నుండి వెళ్ళి చాలా సేపు అయింది, నేను వెంటనే మా అక్కని కనిపెట్టాలి అని అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ ఫారెస్ట్ అంతా పాయిజన్ స్ప్రెడ్ అవుతూ ఉంది, ఒంటరిగా వెళ్ళి అడవిలో చావబోతున్నావా అని అడుగుతూ ఉన్నాడు. పొరా మెంటల్, నాకు మా అక్క ఇంపార్టెంట్ అనేసి వాళ్ళ అక్కను పిలుస్తూ అడవిలోకి వెళ్తూ ఉంటే ఇదొక పిచ్చిది, నేను ఈ పిచ్చిదాని దగ్గర బాగా ఇరుక్కున్నాను అని అనుకుంటూ కియాన్ వెనకాలే కజిన్ కూడా వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో వీళ్ళ ముగ్గురు అడవిలో వెళ్తూ ఉంటే సడన్ గా ఒక తీగ వచ్చి వీళ్ళిద్దరిని లాక్కొని వెళ్తూ ఉంది. అది చూసి హీరో వెంటనే యున్బాని పట్టుకుంటున్నాడు. అది వాళ్ళ ముగ్గురిని లాక్కొని వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఒక దగ్గర కళ్ళు తిరిగి పడిపోయి ఉన్నారు. హీరోకి మెలకు వచ్చి చూస్తూ ఉంటే చుట్టూ పువ్వులున్నాయి. ఇదేం ప్లేసు, చాలా విచిత్రంగా ఉందే అని యున్బా అంటూ ఉంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేసి ముగ్గురు అక్కడ నుండి బయలుదేరుతూ ఉన్నారు. అక్కడ ఒక పెద్ద పువ్వు ఉంది. అది వాళ్ళందరినీ అటాక్ చేస్తూ ఉంది. వెంటనే అందరూ వాళ్ళ ఖడ్గాన్ని బయటకు తీసి దానితో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫ్లవర్ యున్బాని అటాక్ చేయడానికి వస్తూ ఉంటే హీరో తనని కాపాడుతున్నాడు. ఇక్కడేమో కియాన్ అక్క అక్క అని గట్టిగా అరుస్తూ వస్తూ ఉంది. అది చూసి కజిన్ కి కోపం వచ్చి ఎందుకలా గేదెలాగా అరుస్తున్నావు, నువ్వు అరిచే అరుపులకి నా చెవులకి తూట్లు పడేలాగుందని అరుస్తూ ఉన్నాడు. దానికి కియాన్ ఏమో ఎందుకు నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటావు, నేను నీకు దూరంగా ఉండే అరుస్తున్నాను, నువ్వే నా నోటి దగ్గరికి వచ్చి నిలబడుతున్నావు, నేను ఒంటరిగానే వచ్చాను, నువ్వే నన్ను ఫాలో చేసుకుంటూ నా వెనకాలే వచ్చావు, నువ్వు ఒక తింగురడివి అని అంటూ ఉంది. అది విని కజిన్ కి కోపం వచ్చి నేనేం నీ వెనకాల పడ్డం లేదు, ఇక మీదట నేను ఇటువైపు వెళ్తాను, నువ్వు అటువైపు వెళ్ళు, నీకు నాకు సంబంధం లేదని అంటూ ఉన్నాడు. కానీ మన కియాన్కి ఒంటరిగా వెళ్ళడానికి కాస్త భయంగా ఉంది. మనం కాస్త ధైర్యంగా ఉండాలి అనుకుని తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడేమో మన వాళ్ళు ఆ పువ్వుతో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ పువ్వేమో మన యున్బాని టార్గెట్ చేసి అటాక్ చేస్తూ ఉంది. అప్పుడు యున్బా ఏమో ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాము, కానీ నువ్వెందుకు నన్ను మాత్రమే అటాక్ చేస్తావు అని అంటూ ఉంది. యాక్చువల్ గా మన యున్బా చేతికి చిన్న గాయమయ్యి తన చేతి నుండి రక్తం వస్తూ ఉంటుంది. ఆ పువ్వు యున్బా రక్తం కోసమే వస్తుందని మన హీరోకి అర్థమైపోయి వెంటనే తన చేతిని ఖడ్గంతో కోసుకుంటున్నాడు. అంతలో ఆ తీగ హీరో గుండెలో గుచ్చుకుంటూ ఉంది. యున్బా అలానే అక్క ఇద్దరు కలిసి ఆ వేరుని కట్ చేస్తున్నారు. అంతటితో ఆ పువ్వు అంతమైపోతుంది. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్దాము అనేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు ఇప్పుడు ఎలా ఉంది అని యున్బా అడుగుతూ ఉంది. అది చూసి కియాన్ వాళ్ళ అక్కకి కాస్త కడుపు మంటగా ఉంది. తను వెంటనే ఒక మెడిసిన్ ని బయటకు తీసి హీరోకి ఇస్తూ ఉంది. ఇదిగోండి, ఇది తీసుకోండి,
మీకు బాగా గాయమయ్యి అందులో నుండి రక్తం వస్తూ ఉంది. ఇది అప్లై చేసుకోండి అని ఇస్తూ ఉంటే హీరో దాన్ని తీసుకొని హీరోయిన్ చేతికి కాస్త గాయమై ఉంటుంది కదా! అందువల్ల దాన్ని హీరోయిన్‌కి ఇచ్చేస్తున్నాడు. మాస్టర్ ఇది నాకొద్దు మీరేసుకోండి అని యున్బా అంటూ ఉంటే, ఎందుకు వద్దంటున్నావు? నీ చేతికి కూడా గాయమైంది కదా! ఈ మెడిసిన్ వేసుకొని అంటూ ఉన్నాడు. అయ్యో! మనం చెప్పేది ఈయనకి అర్థం కాదు అనుకుని హీరోయిన్ మళ్ళీ మళ్ళీ ఆ మెడిసిన్‌ని హీరోకి ఇస్తూ ఉంది. అది చూసి కియాన్ వాళ్ళ అక్క అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. మాస్టర్ ఇదంతా మీ వల్లే. తను మీకోసం ఇచ్చిన మెడిసిన్‌ని నాకెందుకిస్తున్నారు? ఒక అమ్మాయి మీకోసం మెడిసిన్ ఇస్తుంది అంటే దానికి మీనింగ్ ఏంటో కూడా మీకు అర్థం కావడం లేదా? మీకిష్టం ఉంటే దాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ దాన్ని తీసుకోవడం మీకిష్టం లేకపోతే మీరు దాన్ని నిరాకరించవచ్చు. అంతేకాని దాన్ని తీసుకొని ఇంకొక అమ్మాయికి ఇవ్వకూడదు. ఇంతకీ మీకు నేను చెప్పింది అర్థమైందా? అని అడుగుతూ ఉంటే, ఆ! అర్థమైంది అనేసి ఆ మెడిసిన్‌ని తీసుకొని కియాన్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అయ్యయ్యో! ఇప్పుడేం చేస్తాడో ఏమో అర్థం కావడం లేదే అని యున్బా అనుకుంటూ ఉంది. ఇదిగోండి ఈ మెడిసిన్ మీరే ఉంచుకోండి. నేను ఈ మెడిసిన్‌ని తీసుకుంది యున్బా కోసం మాత్రమే. కానీ ఒక అమ్మాయి దగ్గర నుండి మెడిసిన్ తీసుకొని దాన్ని ఇంకొక అమ్మాయి దగ్గరికి ఇవ్వకూడదంట కదా! ఇప్పుడే యున్బా చెప్పిందని అంటూ ఉన్నాడు. అది విని కియాన్ వాళ్ళ అక్కకి కోపం వస్తూ ఉంది. యున్బా నువ్వు కావాలనే కదా నన్నిలా ఇన్సల్ట్ చేస్తున్నావు అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, మాస్టర్ మీరు మళ్ళీ పప్పులో కాలేశారు. తను నన్ను చంపేసేలా ఉంది అని అంటూ ఉంది. అంతలో హీరోకి కాస్త కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. మాస్టర్ మీకేమైంది అని యున్బా అడుగుతూ ఉంది. ఇక్కడేమో కియాన్ వాళ్ళ అక్కకి కోపం వచ్చి తన ఖడ్గం ద్వారా సిగ్నల్ పంపడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ తన పవర్స్ ఏమీ అక్కడ పని చేయడం లేదు. ఏమైంది? నా పవర్స్ ఎందుకు పనిచేయడం లేదు? అని అక్క అనుకుంటూ ఉంది. ఇక అదే సమయంలో కజిన్ ఏమో యున్బా కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. కియాన్ కూడా అక్కడే ఉంది. సడన్ గా కియాన్ కింద పడిపోతూ ఉంది. నీకు సరిగా నడవడం కూడా రాదా? అని కజిన్ ఆట పట్టిస్తూ ఉన్నాడు. లేదు నన్నేదో కుట్టినట్టు ఉంది అని అంటూ ఉంది. అంతలో పక్కనే ఒక పాము ఉండడం చూసేసి కజిన్ ఆ పాముని చంపేస్తున్నాడు. అలా అయితే నిన్ను కుట్టింది ఈ పామే అనుకుంటా. ఈ పాము చాలా విషపూరితమైనది. త్వరగా ఆ పాయిజన్ ని బయటకి తీయకపోతే నువ్వు త్వరగా చనిపోతావని అంటూ ఉంటే అది విని కియాన్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. ఇక్కడేమో మన యున్బా హీరోకి ఏమైందని చెక్ చేస్తూ ఉంది. అప్పుడు హీరో మెడలో ఒక లాకెట్ లాంటిది ఉంటుంది. దాన్ని మన హీరోయిన్ నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. హీరో వెంటనే దాన్ని కవర్ చేసుకుంటున్నాడు. మాస్టర్ అది చాలా బాగుంది. ఇంకొకసారి నాకు చూపించండి అని అడుగుతూ ఉంటే హీరో మాత్రం దాన్ని చూడనివ్వడం లేదు. సరే సరే మీకు గాయమైన చోట పాయిజన్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందో నేను ఒకసారి చూడాలి. అంతే తప్ప నాకు మీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. నేను మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాను అని అంటూ ఉంది. ఇక్కడేమో కజిన్ షాక్ అయిపోతున్నాడు. ఏంటి? నేను నా నోటితో ఆ పాయిజన్ ని బయటకు లాగాలా? అడ్డమైన పుస్తకాలు చదివి చదివి మీ బుర్ర మొద్దుబారినట్టు ఉంది. తెలివి తక్కువ వాళ్ళే అలాంటి పని చేస్తారు అని కజిన్ అంటూ ఉన్నాడు. ఇక అదే సమయంలో మన హీరోయిన్ ఆ పని చేస్తూ ఉంది. మన హీరో గుండె దగ్గర ఉండే పాయిజన్ అంతా తన నోటితో పీలుస్తూ ఉంది. అది చూసి హీరో కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇక్కడేమో కియాన్ కజిన్ తో నాలాంటి అందమైన అమ్మాయి ఈ అడవిలో ఒంటరిగా చనిపోవాలా? ప్లీజ్ దయచేసి నాకు కాస్త హెల్ప్ చెయ్యు అని బ్రతిమలాడుతూ ఉంది. అది విని కజిన్ ఆ బ్లడ్ ని నోటితో లాగడానికి కియాన్ కి కాస్త దగ్గరగా వెళ్తూ ఉన్నాడు. కియాన్ వెంటనే కజిన్ ని ప్రేమతో చూస్తూ ఉంటే కజిన్ ఏమో ఆలోచించకుండా ఒక చిన్న కత్తిని తీసి తన కాళ్ళ మీద పొడుస్తూ ఉన్నాడు. నీకు కావాల్సింది చెడ్డ రక్తం బయటకు వెళ్లడమే కదా! ఇలా చేస్తే చెడ్డ రక్తం ఏంటి? ఉన్న రక్తం అంతా బయటకు వచ్చేస్తుందని అంటూ ఉన్నాడు. రే ప్లీజ్ ఆపురా అనేసి కజిన్ చేతిని గట్టిగా కొరుకుతూ ఉంది. కజిన్ ఏమో గట్టిగా అరుస్తూ నువ్వు పిల్లవి కాదు పిచాచివి అని అరుస్తూ ఉన్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.